సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్న ఆ శుభవేళ అలాగున లేచి అలాగున వచ్చి ఆ దేవదూతల ఆరాధనంతా మాని ఆయన ఒక్కడే ఒక చోటికి వచ్చాడు. అప్పుడు పలుకుతున్నాడు, కలుగునుగాక అని. ఈ పూట ఎప్పుడు కలుగుతుంది? ఎంతో మంది నెత్తిని చేతులు పెట్టారు, ఎంతో మంది నూనె డబ్బాలు ఇస్తే తాగాము, ఎన్నో కలలు చెప్పారు, ప్రవచనాలు చెప్పారు, దర్శనాలు చెప్పారు. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు. నాకెప్పుడు కలుగుతుంది దీవెన? నా కన్నులు క్షేమాన్ని చూడగలవా? నా జీవితం సుఖ సౌఖ్యాలతో తొలతూగగలదా అని నువ్వు ప్రశ్నిస్తూ కృంగిపోతూ వస్తే ఆయన అంటాడు, నేను కలుగునుగాక అని నీకోసం కూడా పలకగలను. చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, నీకోసం కూడా కలుగునుగాక అని పలికే దేవుడు ఇంకా నిలిచే ఉన్నాడు.